దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ తదితర కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జూన్ 21న మరొకసారి పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీక్ కారణంగా ఈ నెల 3న జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేయగా తాజాగా ఇవాళ కొత్త తేదీని ప్రకటించింది. ఇక జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టుగా ఎన్టీఏ ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షా పత్రం లీకేజీ తోటి ఆ పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన రీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ని ప్రస్తుతం ఇటు బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ నెల 21వ తేదీన మరోసారి ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా కూడా బోర్డు ప్రకటించడం జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయిన ఈ యొక్క పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎవరు కూడా ప్రత్యేక రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డుల కోసం కూడా వాళ్ళు ఎటువంటి ప్రత్యేకమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు విద్యార్థులందరూ ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డులు వాళ్ళందరూ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయని వాళ్ళందరూ కూడా బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా బోర్డు ప్రకటించడం జరిగింది. మరి 21వ తేదీన మరోసారి ఈ పరీక్షను నిర్వహించబోతున్న బోర్డు అనేక రకాలుగా దీంట్లో సంబంధించిన ప్రశ్న పత్రాల రవాణాకు సంబంధించి కావచ్చు, పరీక్షల నిర్వహణకు సంబంధించి కావచ్చు, పకడ్బందీగా ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేస్తున్నామనేది కూడా బోర్డు ప్రకటించడం జరిగింది. మరి ఈసారి ఎటువంటి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నీటు పరీక్షను నిర్వహించబోతున్నారనేది కూడా వేచి చూడాలి. మొత్తంకైతే నెల 3వ తేదీన జరిగిన పరీక్ష సంబంధించిన పత్రం లీక్ అయిందన్న కారణం చేత ఇప్పటికే ఆ కేసును సిబిఐకి బదిలీ చేస్తూ సిబిఐకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 8 మందిని వరకు ఇప్పటి వరకు కూడా అరెస్టులు కొనసాగించారు. మరి ఈ ఒకవైపు కేసు దర్యాప్తు కొనసాగిస్తుండగానే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నెల 21న మరోసారి పరీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.